నేటి దినాన చాలా మంది క్రైస్తవులు భక్తి కలిగి ఉన్నట్టే ఉంటాం, దాని శక్తిని ఆశ్రయించాం. ఊరికే భక్తి, దానివల్ల ప్రయోజనం లేదు. ముఖ్యంగా కొద్దిమంది రకరకాల క్రైస్తవులు కనిపిస్తూ ఉంటారు మనకి, తెలుసా? ఆదివారం వచ్చే క్రైస్తవులు, సందర్భానుసారంగా వచ్చే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు. అసలు పండగ క్రైస్తవులు వాళ్ళ హడావుడి అలా ఇలా ఉండదు. అసలు వాళ్ళ తీరుతిన్నులు పండగ వస్తుంది అంటే వారు పండగకే కనిపిస్తారు, మళ్ళీ కనిపించరు. పండగ క్రైస్తవులు ఆ పండగ అప్పుడు, క్రిస్మస్ అప్పుడు వాళ్ళకు వచ్చే పూనకం అలాంటిది ఇలాంటిది కాదు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ సంతోషం, వాళ్ళ బట్టలు, వాళ్ళ హంగులు, వాళ్ళ ఆర్భాటాలు. మళ్ళీ క్రిస్మస్ అయితే మళ్ళీ వాళ్ళు ఉన్నారా పోయారా మనకు తెలియాలంటే మళ్ళీ మనం డిసెంబర్ దాకా ఆగాలి. ఏం ప్రయోజనం దీనివల్ల? ఏంటి ప్రయోజనం? ఏంటి? నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నువ్వు పాపమును విడిచిపెట్టకుండా, పాపము చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వెళ్తే ఏంటి ప్రయోజనం? మందసము ఇశ్రాయేలుతో ఉండడం ఏంటి ప్రయోజనం? ఏమన్నా మేలు జరిగిందా?